ట్రెండీ మార్కెట్ అంటే ఏంటి, రేంజ్ డే అంటే ఏంటి, ఇలా మార్కెట్ టైప్స్ ని వివరంగా మాట్లాడుకుందాం. మార్కెట్ ఒక 20 డేస్ ఓ మంత్ లో ఉందనుకుందాము. ఆ 20 డేస్ మార్కెట్ లో ట్రేడింగ్ ఒకే రకంగా ఉండదు. ఇక ట్రెండీ డే అంటే ఏంటి? ట్రెండ్ డే అంటే మార్కెట్ ఒకే డైరెక్షన్ లో స్ట్రాంగ్ గా మూవ్ అవుతా ఉంటుంది. అప్ ట్రెండ్ లో హయ్యర్ లోని క్రియేట్ చేస్తా అప్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇక డౌన్ ట్రెండ్ లో వచ్చేసి లోవర్ హైని క్రియేట్ చేస్తా డౌన్ సైడ్ కి వెళ్తా ఉంటుంది. ఇక ట్రెండీ డేస్ ని ఎలా గుర్తించాలి? పుల్ బ్యాక్ షాలో అవుతాయి, బ్రేక్అవుట్లు సస్టైన్ అవుతాయి, ఇక క్లోజింగ్ నియర్ హై లేదా నియర్ లోకి దగ్గరగా అవుతాయి. మొత్తం మీద ట్రెండీ డే ఈజ్ ఈక్వల్ టు ఫాలో ద డైరెక్షన్. అంటే ఒక డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అవుతా రివర్స్ లో పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ తిరిగి అదే డైరెక్షన్ లో మరలా మూవ్ అవుతా ఉంటుంది. రేంజీ డే అంటే ఏంటి? మార్కెట్ సైడ్ వేస్ లో టఫ్ గా ఉంటుంది, సేమ్ హై సేమ్ లోని మల్టిపుల్ టైమ్ టెస్ట్ చేస్తుంది, అలాగే బ్రేక్అవుట్లు ఫెయిల్ అవుతా ఉంటాయి. ఇక రేంజ్ డే లో ఫేక్ మూవ్స్ ఎక్కువగా ఉంటాయి, పిక్స్ వస్తూ ఉంటాయి హైలో లోలో. ఇక ఫైనల్ గా రేంజ్ డే ఈజ్ ఈక్వల్ టు ట్రాప్ ఫర్ ట్రేడర్స్. ఉదాహరణకి ఇక్కడ ఒక మెటల్ ని చూసినట్లయితే స్ట్రాంగ్ గా ఇలా ట్రెండ్ ని ఫాలో అవుతా డౌన్ సైడ్ వెళ్తా ఉంది. మధ్యలో ఇక్కడ పుల్ ప్యాక్స్ వస్తున్నప్పటికీ మరలా కంటిన్యూస్ ఉంటూ ఉంటుంది. మధ్యలో కొన్ని రోజులు రేంజ్ బౌండ్ వచ్చి మరలా అయితే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది డౌన్ సైడ్ ట్రెండ్. ఇలా మధ్యలో కొన్ని రోజులు రేంజ్ బౌండ్ తీసుకుని మరలా తర్వాత రోజు స్ట్రాంగ్ ఫాల్ ఉంటా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము దీన్ని చూసి జాగ్రత్తగా ఓవరాల్ ట్రెండ్ ఎటు డైరెక్షన్ లో ఉంది, దానికి తగ్గట్టుగా మనము ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది ఖచ్చితంగా నియమాలను పాటించి రూల్స్ ప్రకారం అయితే ట్రేడ్ అయితే తీసుకోవాలి. అలాగే ఇలా అప్ సైడ్ ట్రెండ్ ని చూస్తా మధ్యలో కొంతసేపు కన్సాలిడేషన్, ఒకవేళ మనం షార్ట్ టర్మ్ లేదా 1 డే లో చూస్తూ ఉన్నట్లయితే ఇంట్రాడే ఆ రోజు కొన్ని 5 మినిట్స్ క్యాండిల్స్ ఇట్లా కన్సాలిడేషన్ తర్వాత మరలా డైరెక్షన్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. అదే డే టైం ఫ్రేమ్ లో చూస్తూ ఉన్నా లేదా 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తూ ఉన్నా కూడా మనం దీన్ని ఇలానే ఫాలో అవ్వచ్చు. ఉదాహరణకి డే టైం ఫ్రేమ్ లో చూస్తూ ఉన్నట్లయితే డే టైం క్యాండిల్స్ ఇలా ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత నుంచి దానికి తగ్గట్టుగా డౌన్ సైడ్ లేదా అప్ సైడ్ మొమెంటం అయితే కంటిన్యూ అవ్వచ్చు. అలాగే రేంజ్ బౌండ్ టైంలో మనకి ఇలా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేస్తూ ఉంటుంది. బ్రేక్ అయినట్టుగా మనం చూస్తాము, కానీ బ్రేక్అవుట్లు ఫెయిల్ అవుతాయి, మళ్ళా తిరిగి రివర్స్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. అలాంటి రోజు మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా కొంత కన్సాలిడేషన్ తర్వాత ఈ రేంజ్ ని బ్రేక్ చేయవచ్చు. బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ చేసినట్లయితే తిరిగి కంటిన్యూగా ట్రెండీ మార్కెట్ ఉండొచ్చు. ఇక ముందు చెప్పినట్టుగా రేంజ్ బౌండ్ ఇలా ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది సపోర్ట్ ని రెసిస్టెన్స్. దాని తర్వాత మరలా ఈ రేంజ్ ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ మూవ్ తో వెళ్ళొచ్చు. ఒక్కోసారి అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఒక్కోసారి డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ట్రెండ్ అనేది ఈ కన్సాలిడేషన్ జరిగేటప్పుడు జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రేంజ్ బౌండ్ తర్వాత వచ్చే ట్రెండీ మార్కెట్ మనం కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ ద్వారా కూడా గుర్తించవచ్చు. బేరిష్ డబుల్ టాప్, అలాగే హెడ్ అండ్ షోల్డర్, ఇలా మనం కొన్ని చార్ట్ ప్యాటర్న్ యూజ్ చేసుకుని కూడా నెక్స్ట్ రాబోయే మూవ్ ని మనం గెస్ చేయవచ్చు. ఇలా చార్ట్ ప్యాటర్న్ చూస్తా కూడా మనము రాబోయే డైరెక్షన్ ని కొంత ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది.